సో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా అండ్ శ్రీలీల హీరోయిన్. సో ఆ సినిమాలో మీరు ఏదైతే మీ ఫ్లోలో చెప్పినటువంటి మాట ఉందో కుర్చీ మడత పెడితే, సో దాన్ని వాడటం జరిగింది. సో దానికి వాళ్ళు ఏమన్నా మీకు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగిందా? వాళ్ళు నాకు కలవలే, కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా వద్దకు వెళ్ళా. నన్ను ఒక ఫ్రెండు వైజాగ్ సత్య గారని తీసుకెళ్ళిండు. అతన్ని కలిసిన తర్వాత అతను నా హెల్త్ బాగాలేదంటే కొంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నా వాయిస్ కావాలన్నాడు. దేనికి సార్ అన్న? నీ డైలాగ్ వాయిస్ కావాలన్నాడు. నా డైలాగ్ మాట్లాడిన తర్వాత అతను నాకు కావాల్సింది ఇచ్చిండండి, డబ్బులు ఇచ్చిండు. అయితే అవి తీసుకొని వచ్చిన తర్వాత నాకు అప్పటికి తెలియదు అక్కడ ఏమవుతుందన్నది నాకు తెలియదు. ఆ తర్వాత 2 రోజులకు ఇదే వైజాగ్ సత్య గారు నీ పాట రికార్డ్ అవుతుంది మహేష్ బాబు గారి పిక్చర్లో గుంటూరు కారంలో అని చూపించిండు మొబైల్లో. చూసినా నేను సంతోషపడ్డా. ఎందుకంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇవాళ ఒక డైలాగ్ తోటి కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా. వాళ్ళ అభిమానంతో నేను ఇప్పుడు అంతో ఇంతో సంపాదించుకుంటున్నా అని నాకెంతో సంతోషం అనిపించిందండి. అంటే యాక్చువల్లీ ఇది మీది ఈ ఏజ్ కంటే ఇంకా కొన్ని రోజుల ముందే, కొన్ని సంవత్సరాల ముందే మీకు బై హైప్ కానీ మీరు సంపాదించడం కానీ జరుగుంటే మీ లైఫ్ వేరేలా ఉంటుంది. అవును. సో ఇప్పుడు మీకు ప్రతి చోట గుర్తింపు వస్తుంది. అవునండి. అది దేనివల్ల అయినా కావచ్చు, అంటే మీరు చేసిన పనుల వల్ల. అవును. సో ఈ వయసులో రావడం బాధాకరంగా ఉందా, సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందండి. నేను నిజంగా చెప్తున్నా, నా వయసు 62. నాకు ఇప్పటివరకు గ్లూకోజ్ తెలియదు. కాకపోతే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగా, అందువల్ల రోజుకి ఒకటే వస్తున్నా. ఎక్కడైనా షూటింగ్ ఉంటే, ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా ఓపిక లేదు. ఓకే. ఇప్పుడు డబ్బు కోసం అనుకుంటే ఎట్లయినా సంపాదించవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు అన్న ఆలోచనతోటి ఉన్నానండి. అంటే కొంతమంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఫ్రైడ్ చికెన్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ చికెన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు కూడా అరౌండ్ మీ ఏజ్లోనే ఆయనకు కూడా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి గుర్తింపు వస్తుంది. ప్రతి ఊర్లో కూడా స్టాల్స్ ఉన్నాయి, ప్రతి టౌన్లో సిటీస్లో ఉన్నాయి. సో ఈ ఏజ్లో మీకు గుర్తింపు రావడం అనేది మీకు పర్వాలేదు అనిపిస్తుందా, ఇంకొంచెం ముందు వస్తే బాగుండు అనిపిస్తుందా? చాలు, సంతోషం. ఈ సంతోషం చాలండి. ఇంకా ముందుకు పోవాలి. అతి ఆశ అనర్థం మేడం. ఆశ ఉండాలా, దానికి ఒక హద్దు అన్నది ఉండాలా. అతి ఆశ అన్నిటికీ అని అర్థమే. సో తమన్నా అయితే కలిశాను అని చెప్పారు, మరి మహేష్ బాబు గారిని కలవడం కానీ చూడడం కానీ? ఒక 2 సెకండ్లు లేట్ అయిందండి. అతని కారు మూవ్ అయింది, స్టూడియోలోకి వెళ్ళి ఓకే నేను ఎన్నుకున్నా, వెళ్ళిపోయాడు. కలవాలా అతన్ని? నా బ్యాగ్లో కలుస్తా. పిక్చర్ రిలీజ్ నాడు కంపల్సరీ, అది ఏ థియేటర్లో రిలీజ్ అయినా 12th రిలీజ్ అంట. నా ఫ్యామిలీని తీసుకొని పోతా. కావాలంటే టికెట్లు 4 రిజర్వేషన్ చేయించుకుంటా, నా ఫ్యామిలీని తీసుకొని పోతా. పిక్చర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక మాస్క్ పెట్టుకొని పోతానండి, మంకీ క్యాప్. ఈ జనాల సెల్ఫీకి నేను తట్టుకోలేను. ఓకే. ఇబ్బందులు పడుతున్నారు జనాల నుంచి మీరు? ఒకటి మేడం, ఇప్పుడు మీరు పిలిచిండ్రు, నేను వస్తున్నా, నాతోటి నా మిస్సెస్ ఉంది. నేను పోతుంటే నా ఎదురుగా వచ్చి తాత సెల్ఫీ అని అంటే ఆ నడి రోడ్డు మీద నా భార్యను తీసుకొని ఆగాల? నాకు అది సింగిల్గా ఉన్నాను, నేను ఇస్తాను, నేనే పిలిచి తాత సెల్ఫీ ఇస్తా అంట. ఇప్పుడు కొంతమందికి కొన్ని కోరికలు, కొన్ని ఆలోచనలు ఉంటాయండి. అలా మంచి ఉండొచ్చు, చెడు ఉండదు. ఎంత మంచి వ్యక్తిలో కానీ ఒక 5% బ్యాడ్ క్యారెక్టర్ ఉంటుంది. అవునా కదా? ఎంత మంచిగా ఉండదు, 5% బ్యాడ్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ నాకు ఒక క్యారెక్టర్ ఉందండి. సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ గుంటూరు కారంలో మీకు తెలుసో తెలియకో చేశారు కాబట్టి నెక్స్ట్ ఇంకేమన్నా మీరు ప్లాన్స్ అనుకుంటున్నారా చేద్దామని? వైజాగ్ సత్య గారితో మా ఇద్దరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది, అల్లు అర్జున్ తోటి ఫిబ్రవరిలో. ఒకవేళ లక్కులో వస్తే మీలాంటి వాళ్లకు కృతజ్ఞతలు చెప్తానండి. ఒకవేళ 3 times చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఒకటి బాగినండి, చంద్రబాబు నాయుడు గారు 3 times సీఎం అయ్యారు. హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి కూడా అతనే. హైటెక్ సిటీ అని, ఈ రోడ్లని, ఈ బ్రిడ్జిలని, ఐటీ కంపెనీస్ ఆయన వల్లే వచ్చాయి, అతని వల్లే వచ్చినాయి. తర్వాత ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ కట్టిండు.
గవర్నమెంట్ది. ఒక చిన్న బస్ స్టాండ్ కట్టిండు. లక్కులా గెలిచినా 4th టైం గెలవచ్చు. అదంతా అదృష్టం అండి. అతనైతే ఇంకా బాగా పడుతుంది. ఓకే. ఒకవేళ అతను చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇంకా బాగా పడుతుంది. ఇంకా అందులో అతనికి సపోర్ట్ ఉన్నాడు కదా జనసేన. అతను కూడా ఏదైనా కార్యక్రమాలు పెట్టినా కూడా అతను కూడా సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ విన్ అయినా చంద్రబాబు నాయుడు గారు విన్ కావచ్చు. ఎందుకంటే దేనికి కానీ కిస్మత్ కావాలి మేడం. ఓకే. అంటే మీ ఫర్దర్గా మీరు ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? గుంటూరు కారంలో మీరు అనుకోకుండానే మాకు వినిపించబోతున్నారు, కనిపించబోతున్నారు. సో ఫర్దర్గా ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా మీకంటే ఏమన్నా? ఒకటేనండి, ఫిబ్రవరిలో ఒకవేళ నాకు అతను హెడ్ అల్లు అర్జున్ గారి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. రాండని ఒకవేళ పిలిచిండు అనుకోండి, రెమ్యునరేషన్ అడగా స్క్రీన్ మీద కనపడతాం మేడం. మీ దేవాల దేవుని దేవాల. తప్పకుండా అండి, మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మీరు కనిపిస్తారు అని. మరి గుంటూరు కారంకి సంబంధించి మిమ్మల్ని ఎవరు కలిసారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ప్రొడక్షన్ నుంచి కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా కలవడం జరిగిందా మిమ్మల్ని? నేను పోయిన తమన్నా ఎవరి దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్. అతను నాకు నీ డైలాగ్ చెప్పన్నాడు. చెప్పేశా. చెప్పిన తర్వాత నా వాయిస్ ఫిట్ చేసుకున్నాడు. ఓకే. అది తీసుకుపోయి నా డైలాగ్ను పాట రూపంలో మహేష్ బాబు గారిని, త్రివిక్రమ్ గారి డైరెక్షన్ నిర్మాత ఉన్నారు. అతను పాట రూపంలో మహేష్ బాబు గారితో యాక్టింగ్ చేయించిండు. ఒక పాట రూపంలో డ్యాన్స్ చేయించిండు. నా అదృష్టం అనుకున్నానండి. అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు చెప్పిన ఒక చిన్న మాట ఇలా త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు వాడతారు అని? ఆయన కనిపిస్తూ మీరు వినిపించడం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే మేడం. నా కిస్మత్ ఇట్లా మారిపోతుందని ఎప్పుడు ఆలోచించుకోలే. ఎందుకంటే మీరు జనాలకి పరిచయం అయినప్పటి రోజుల్లో ఆ వీడియోస్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ చేంజ్ ఎవరు తెలుస్తోంది. సో ఇప్పుడు మీరు ఫ్యామిలీతో ఉంటున్నారు చక్కగా. అవునండి. సో ఆ చేంజ్ ఓవర్ మీకు ఎలా అనిపిస్తుంది? అరే నైస్, నా కిస్మత్ అనుకుంటున్నామ్మా, నా అదృష్టం. వాస్తవంగా చెప్తున్నా, నేను ఎక్కువ లేదు, 1 సంవత్సరం బతికితే చాలు. నా కోరిక ఒకటే. ఏంటది? నాకు ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు. ఇక్కడ 7-8 వేలు రెంట్ కట్టుకొని బతుకుతున్నా. ఒకవేళ లక్కులో పోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఫ్రైడే పోతా. సార్ నాకు ఇల్లు లేదు, బీదవాణ్ణి, నాకు ఇక్కడ ఏం లేదు, వరంగల్లో ఏం లేదు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, దయచేసి అది ఇప్పుడు ఇందిరా పథకం మీద ఇస్తున్నారు. ఒకటి నాకు ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటా సార్ అని అడుగుతా. నాకు నమ్మకం ఉందమ్మా, నాలాంటి పిచ్చోడికి ఇస్తాడని. ఎవరికి రుణపడి ఉంటాను అంటే చెప్పారు కదా, వైజాగ్ సత్య గారు అయితే నాకు చాలా హెల్ప్ చేశారు అనేసి. ఇన్ కేస్ మీరు ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇస్తారు? ఏంటా సందర్భం, ఎవరా వ్యక్తి? ఒకటి బాగినండి, నేను ఎంత మంచోన్నో అంత పిచ్చోని. మంచిగానండి, నేను ఎంత క్వైట్గా ఉండాలనో ఉంటా. నన్ను ఎవరైనా రెచ్చగొట్టింది అనుకోండి, ఇక ఎవరు చెప్పినా అయినా కుర్చీ మడతబెట్టి కొట్టుడే. అది ఎవరైనా సరే. లాస్ట్కు 10 మంది నా ఎదురుగా ఉన్న దీంట్లో 2 రౌతులు 2 ముళ్ళు. సినిమా చాలా డేంజర్ ఉంటుంది మేడం, బిరబిరా తిప్పుడే ఉంటుంది. అంత పిచ్చోని, నన్ను ఎవరూ రెచ్చగొట్టద్దు.